హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మినీ గార్డెన్ చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ ఇదే మా మామిడికాయ చెట్టు. ఇదే ఫస్ట్ టైం కాయలు రావడం. మాకు అసలు మామూలుగా లేదు హ్యాపీనెస్. ఇంకో చూస్తున్నారుగా, ఇదే చిన్న చిన్న కాయలు వచ్చినాయి ఇక్కడ. ఇంకా పెద్ద పెద్ద కాయలు కూడా వచ్చాయి. పూత కూడా చూస్తున్నారు, ఇంకా వస్తుంది పైన కూడా. రండి, పెద్ద పెద్ద కాయలు కూడా చూపిస్తా. క్లాత్ ఎందుకు కట్టామంటే చిన్నపిల్లలు వచ్చి కాయలు కోసేస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ ఒక కాయ కోసేశారు, అందుకే భయంతో కట్టాము. ఇంకో మీకు కనపడుతున్నాయి రెండు కాయలు. ఇక అసలైన మెయిన్ కాయ ఉంది ఒకటి, చూపిస్తా. ఇదిగో, చూసారుగా. ఇలాంటిదే అక్కడ ఒకటి ఉండాలి. చిన్నపిల్లలు వచ్చి కోసేశారు. అది ఉన్నట్టయితే ఇంకా పెద్దగా ఉండేది. ఇక అప్పుడుతో భయం వేసి ఈ లుంగి కట్టాము. ఇంకో కాయ చూపిస్తారండి. చూస్తున్నారుగా, ఇది కూడా కొంచెం పెద్ద కాయే. ఇంకొకే ఒక్క కాయ ఉంది, దాంతో కాయ అయిపోతాయి కాయలు. కాదు, రెండు కాయలు ఉన్నాయి. మేమే చూడాలి రెండు కాయలు ఉన్నాయని. ఆహా, ఆడ కూడా ఉంది. అది కూడా ఇంకో కాయ. ఇంకా పైన కూడా పూత రావడం స్టార్ట్ అయింది. ఇక పైన కూడా పూత వస్తా ఉంది. ఇంకా పైన కూడా కాయలు వస్తాయి. చెట్లో కాయలు కనపట్ల. నేను అసలు ఇంతవరకు ఆ రెండు కాయలు చూడాలి. అసలు ఇన్ని కాయలు ఉంటాయని మేము అనుకోలేదు. రోజు 4 కాయలు చూసి అమ్మో 4 కాయలు అనుకున్నాం. చూస్తున్నారు వీడియో దయ వల్ల ఇంకా మిగతా 3 కాయలు కనపడినాయి. నెక్స్ట్ వచ్చేసి మా బొప్పాస్కాయ చెట్టు. చూస్తున్నారు కదా, కాయలు బీభత్సంగా ఉన్నాయి. 1 2 3 4 వెనక వైపు కూడా ఒకటి ఉంది. 5 6 7 8 9 మీరు చూస్తున్నట్టయితే పైన కూడా చిన్న చిన్న కాయలు రావడం, పూలు రావడం మొదలైంది. చూద్దాం నెక్స్ట్. అన్నిటికంటే ఇది కొంచెం పండుతుంది. చూస్తున్నట్టయితే చూసారు కదా, ఇది మా బొప్పాస్కాయ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి మా ములక్కాయ చెట్టు. చూస్తాకి ఎట్లుంది, అసలు ఇది ఎడలు పోవట్లేదు కానీ పెరిగిపోతుంది కరెంటు స్తంభం లాగా. అంత పైకి పెరిగింది. మేము ములగాకు కోసుకోవాలన్నా కానీ ములక్కాయలు కోసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా, కరెంటు స్తంభంతో పాటు పెరిగిపోయింది అది. అంత హైట్ ఇంకా ఎదిగిద్ది అనుకుంటా. చూస్తున్నట్టయితే ఒకే ఒక్క కాయ వచ్చింది గాయస్. ఒకే ఒక్క కాయ సన్నగా అక్కడ, అదే ఫస్ట్ కాయ. ఇక చూడాలి అది ఎంత పెద్ద ఇది. అది కూడా చెట్లాగా బారైతే బాగుంటుంది. ఇక మన చిలకడ దుంప చెట్లు చూసేద్దాం పదండి. దీనికి ఈ చిలకడ దుంపల చెట్లకి నీడ మన మామిడికాయ చెట్టు అనమాట. ఇంకా చూస్తున్నారుగా, అసలు ఎలా పెరిగాయంటే మేము విత్తనాలేలా చిలకడ దుంపలేలా తింటా తెచ్చుకుంటే తినలేక ఆడ పడేసాం. అట్లా అంతటా అదే ఏర్లతో చెట్టు వచ్చేసింది. మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ చిలకడ దుంపలు కనపడతాయి. రండి, ఏదో ఉంది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకా భూమి లోపల ఉన్నాయి. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత తీస్తాం. ఇంకా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. కొన్ని సైడ్ అయితే గెన్స్ గడ్డలు అంటారు, మా వైపు అయితే చిలకడ దుంపలు అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. చూస్తున్నట్టయితే ఇక్కడ కొన్ని బొప్పస్కాయ చెట్లు వచ్చినాయి. ఒక 3 వచ్చినాయి బొప్పస్కాయ చెట్లు. ఇక చూడాలి, ఇట్లు కూడా బాగా కాయలు వస్తే. ఇది వచ్చినట్టయితే దీన్ని ఏమంటారు,
ఇక మన చిలకడ దుంపల చెట్టు పక్కనే చామంతి చెట్టు అన్నమాట. అసలు ఈ చెట్లు ఈ సీజన్ లో కాదు వచ్చేది, ఎప్పుడో రావాలి. మా తాత వేయడం వల్ల ఎప్పుడు వస్తుంది. చిట్టు చామంతి చూస్తాం మటుకు లుక్ బాగుంటుంది. చూస్తున్నారుగా ఇంకో పువ్వులు ఈ రోజు రాలేదు, రోజు అయితే బాగా వస్తాయి. ఇంకోండి ఇక్కడ చూడు దాక్కొని ఉన్నాయి 3 పూలు కాదు చాలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే 2 3 టమాటా చెట్లు వచ్చినాయి. 3 టమాటా చెట్లు, కాయలు కూడా వచ్చినాయి. ఎంత చిన్న చిన్న చెట్లు కాయలు కూడా వచ్చినాయి. ఇంకోండి అలాగే ఇంకా ఇక్కడ చూసినైతే ఇక్కడే ఉన్నాయి. ఇంకా మళ్ళీ పువ్వులు వచ్చాయి. పువ్వులు ఇక్కడ ఉంది గాయస్, పెద్దది కొంచెం. అసలు మేము ఇవి అయితే వేయలేదు. ఇంకా మా మెయిన్ టమాటా చెట్లు ఉన్నాయి అక్కడ, అవి చూపిస్తారండి. ఇక్కడ ఉంది మా అసలైన టమాటా తోట. చాలా పెద్ద చెట్లు 2 వచ్చినాయి. చూస్తున్నారుగా ఎక్కడైనా గానీ హైట్ పెరుగుతాయి, ఏందో పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. టమాటా కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇదంతా హైబ్రిడ్ కాయ అంట మా అమ్మ చెప్పింది. ఇంకో చూస్తున్నారుగా ఇక్కడ పండింది. ఇంకా చాలా వాటికి మేము కోసాం పండినవి. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి 10 నెలలో. అది 2వ చెట్టు. మర్చిపోయా, ఇది కలబంద. ఇంకా మీరు కొంచెం ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి. ఇది బారుగా వెళ్తా ఉంటది కాబట్టి ఇక్కడ వస్తుంది. దాని పక్కనే మేము తెలియ కరివేపాకు చెట్టు వేసాము. ఇది అక్కడ నుండి తీసి ప్లేస్ మార్చాలి. మళ్ళీ ఇక్కడ మనకు ఒక బొప్పస్కాయ చెట్టు ఉంది. మన ఇళ్ళకాడైతే బొప్పస్కాయ చెట్లు మామూలుగా ఉండవు. చూస్తున్నారుగా కాయలు. ఇంకోండి ఇక్కడ పువ్వు చూడండి, బొప్పస్కాయ చెట్టు పువ్వు. ఇక్కడ కాయలు ఉన్నాయి. ఇక పెద్ద అవ్వాలి. ఇది మా సన్నజాతి చెట్టు. దీన్ని 4 నెలల నుంచి పెంచుతున్నాం. పెరిగినప్పుడల్లా ఆవులు వస్తున్నాయి తింటున్నాయి. ఇక అవి రావట్లేదు కాబట్టి ఇంత పెరిగింది. మీరు గమనించినట్టయితే ఇక చూస్తున్నారు పువ్వులు రావడం స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. ఇంకోండి ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి. ఇక పెద్ద అవుతుందని చెప్పి ఇక్కడ దారం కట్టి దీనికి చుడితే బాగుంటుంది అని చెప్పి పెట్టించాము. ఇక ఇంతే గాయస్, మా గార్డెన్ చూసారా? మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.